Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu ikkada screen meeda edaithe kanipistundo dani gurinchi chaala clear ga aithe manam bits chusukundamu and alage content kuda chusukundamu. మీ అందరికీ ప్రతిసారి కూడా బిట్స్ తో పాటు చాలా కంటెంట్ కూడా అందవడం జరుగుతుంది. ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన విషయమే. అండ్ అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సి కి సంబంధించి అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. క్విక్ రివిజన్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. టోటల్ బిట్స్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేసాను. టాపిక్ వైజ్ చేస్తున్నాను, మొత్తం కంటెంట్ వైజ్ చేస్తున్నాను, సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు బిట్స్ చెప్పేటప్పుడు కూడా కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా ఆశించకుండా చాలా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా దానికోసం మీ అందరు సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే ఇంకా చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మీరు చూడొచ్చు, ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు వచ్చి కామెంట్ చేసిన కామెంట్స్ అయితే చూడండి. మన ఛానల్లోని వీడియోస్ ఓన్లీ ఫాలో అయితే అవుట్ ఆఫ్ 130 అబోవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు 150కి టెట్లో. ఆ విధంగా అయితే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి. సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అండి. అంటే తెలుగు మొత్తం ఒకే వీడియోలో, అంటే అకాడమీ బుక్స్లో ఉన్న మొత్తం కంటెంట్ ఒక వీడియో రూపంలో. అండ్ అలాగే ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలాగే. అండ్ అలాగే బిట్స్ వీడియోస్ 1500 బిట్స్ వీడియోస్ ఉన్నాయి, 1000 బిట్స్ వీడియోస్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అని మొత్తం సబ్జెక్ట్ పరంగా అకాడమీ బుక్స్ నుంచి తీసుకొని బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చక్కగా అందులోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి. అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను, డిఎస్సికి చేస్తున్నాను, టెట్కి చేస్తున్నాను, మ్యాథ్స్కి ట్రిక్స్ వీడియోస్ వేరేగా చేస్తున్నాను. అక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తూ ఆ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ కండక్ట్ చేస్తాము. మళ్ళీ నాకు క్వశ్చన్ చేయకండి, టెలిగ్రామ్ ఛానల్లోనే పీడిఎఫ్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు క్విజెస్ కండక్టింగ్ అనేది ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవి కూడా లింక్స్ ఉంటాయి. ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మన ఛానల్ పేరు క్లిక్ చేస్తే అక్కడ టైప్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా రెండు ఓపెన్ అవుతాయి. సో చక్కగా జాయిన్ అయిపోండి. పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు చక్కగా చూసుకోండి. అండ్ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనమైతే ఇప్పుడు కంటెంట్ అయితే చూసుకుందాము. అండ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. మనం చూసుకున్నట్లయితే క్రింది పదాలకు సరైన నానార్థాలను జత చేయండి. కొంతమంది అయితే మేడం గారు తక్కువ టైం ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. కొంతమంది మేడం గారు కొంచెం స్లోగా చెప్పండి అని అడుగుతున్నారు. సో నేనైతే నా వేలో మీడియం లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తాను. సో మనకి లెఫ్ట్ సైడ్ ఏ సిరి, బి స్కంధం, సి హరి, డి క్షేత్రం. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం. సెకండ్ వన్ సంపద, లక్ష్మి. థర్డ్ వన్ చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. సో ఫోర్త్ వన్ విష్ణువు, ఇంద్రుడు, గుర్రము, దొంగ, సింహము, కోతి. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఒకటే క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది మనకి ప్రీవియస్ బిట్టే. మనకి ప్రీవియస్ బిట్సే ఈ విధంగా ఇస్తున్నారు. అంటే మనం ఎంత డెప్త్గా చదవాలి మనకి అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఐచ్ఛికాలు వచ్చేసరికి A1, B2, C3, D4. సెకండ్ వన్ A2, B1, C4, D3. థర్డ్ వన్ A4, B3, C1, D2. ఫోర్త్ వన్ A3, B2, C1, D4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్. సో ఏమిచ్చాడు? A2, B1, C4, D3. A2 అంటే సిరి అంటే సంపద, లక్ష్మి అనే నానార్థాలు వస్తాయి. నెక్స్ట్ B1 స్కంధము అంటే కొమ్మ, ప్రకరణము, సమూహము, శరీరము. తర్వాత C4 ఇచ్చాడండి. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, గుర్రము, దొంగ, సింహము, కోతి. సో నెక్స్ట్ D3 క్షేత్రము అంటే చోటు, పుణ్యస్థానము, భూమి, శరీరము. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క క్వశ్చన్లో 4-5 బిట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. వర్షము అను పదానికి నానార్థాలు ఏంటి? ఫస్ట్ వన్ వాన, జల్లు. సెకండ్ వన్ చేయి, వాన. థర్డ్ వన్ సోన, జడి. ఫోర్త్ వన్ సంవత్సరము, వాన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వర్షము అనే పదానికి నానార్థాలు సంవత్సరము, వాన అని. నానార్థాలు అంటే వేరు వేరు అర్థాన్ని ఇచ్చే పదాలు అని అర్థం అండి. ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఇచ్చే పదాలని ఒక చోట చేర్చడమే నానార్థాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. శక్తి అను పదానికి నానార్థాలు గుర్తించండి. ఫస్ట్ వన్ పార్వతీదేవి, ఫస్ట్ వన్ పార్వతీదేవి బలము, సెకండ్ వన్ పార్వతీదేవి పర్వత రాజపుత్రి, థర్డ్ వన్ బలము సత్తువ, ఫోర్త్ వన్ సత్యము సత్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. శక్తి అను పదానికి నానార్థాలు వచ్చేసరికి పార్వతీదేవి అలాగే బలము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఉగాది తెలుగువారి నూతన వర్షము. గీత గీసిన పదానికి నానార్థాలు. వర్షము అనే పదానికి నానార్థాలు అడిగారండి. ఫస్ట్ వన్ వాన, జడి, సెకండ్ వన్ జడి, జల్లు, థర్డ్ వన్ సంవత్సరము, ఏడాది, ఫోర్త్ వన్ వాన, సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. వర్షము అనే పదానికి వాన, సంవత్సరము అని నానార్థాలు అయితే ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. రక్తము నానార్థాలు తెలపండి. ఫస్ట్ వన్ ఎర్రనిది, రుధిరము, సెకండ్ వన్ అగ్ని, కాయడము, థర్డ్ వన్ రక్తము, శరీరము, ఫోర్త్ వన్ పౌరుషము, పంతము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎర్రనిది, రుధిరము. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఖగము అను మాటకు నానార్థాలు తెలపండి. ఖగము. ఫస్ట్ వన్ పక్షి, బాణము, సెకండ్ వన్ బాణము, శరము, థర్డ్ వన్ బాణము, నీరు, ఫోర్త్ వన్ యజ్ఞము, యాగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పక్షి, బాణము. ఖగము అను మాటకు నానార్థాలు పక్షి, బాణము అని వర్తిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. దళము అనే పదానికి నానార్థాలు తెలపండి. దళము. సో ఫస్ట్ వన్ గుర్తు, ప్రభావము, సెకండ్ వన్ గుడి, దేవాలయము, థర్డ్ వన్ గుంపు, ఆకు, ఫోర్త్ వన్ ఫలము, గుర్తు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దళము అంటే గుంపు, ఆకు అని మనకి నానార్థాలు అయితే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. పరితపించు, మిడిసిపాటు అని నానార్థాలనిచ్చే పదం ఏది? సో చూసారా, ఎంతవరకు మనము ఒక పదం ఇచ్చి నానార్థాలు గుర్తించడము చూసాము. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, కొన్ని నానార్థాలను ఇచ్చి ఆ పదాన్ని కనుక్కోమని చెప్పారు. సో ఇది కూడా మనకి ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చనే. సో ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్ ఫార్మింగ్ అయితే ఉంటుంది. సో ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఏ వేలో మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది గుర్తుపెట్టుకొని మనం నెక్స్ట్ ఫర్దర్గా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ మిడత, సెకండ్ వన్ మదము, థర్డ్ వన్ మిడుకు, ఫోర్త్ వన్ మడక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మిడుకు. మిడుకు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరితపించు, మిడిసిపాటు అనే నానార్థాలను ఇచ్చే పదము మిడుకు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. ధర్మము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. ధర్మము. ఆ పుణ్యము, ఆచారం, ఆ దమ్మము, ద్విరేఫం, ఈ న్యాయము, యజ్ఞము, ఈ హవిస్సు, శరణము. సో ఇవి ఇచ్చి మళ్ళీ ఐచ్ఛికాలు ఏమిచ్చారు, ఆ సత్యాలు, సెకండ్ వన్ ఈ సత్యాలు, థర్డ్ వన్ ఈ సత్యాలు, ఫోర్త్ వన్ ఈ సత్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇది కూడా మనకి ప్రీవియస్ బిట్టే. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ మనకి బిట్స్ అయితే ఫార్మింగ్ ఇస్తున్నాయి. ఎందుకంటే మనకి కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మ్యాక్సిమం మనకి బిట్ల యొక్క ప్రశ్న సరళి అనేది కఠినంగానే ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారా? మరి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ సత్యాలు అన్నారు. అంటే ఏంటి, పుణ్యము, ఆచారము, న్యాయము, యజ్ఞము, ఈ నాలుగు కూడా మనకి ధర్మము అనే పదానికి నానార్థాలు అయితే అవుతాయండి. పుణ్యము, ఆచారము, న్యాయము, యజ్ఞము, ఈ నాలుగు కూడా ధర్మము అనే పదానికి నానార్థాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్.
వల్లభుడు ఈ పదానికి గల నానార్థాలు ఏంటి? ఫస్ట్ వన్ యాదవుడు వంటవాడు, సెకండ్ వన్ పల్లవుడు వల్లభుడు, థర్డ్ వన్ ఒప్పుకోనివాడు వ్యతిరేకి, ఫోర్త్ వన్ ప్రియుడు ఉత్తముడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను కదా, అవి మీకు అందరికీ కూడా చాలా యూజ్ అవుతాయి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వల్లభుడు అనే పదానికి నానార్థాలు యాదవుడు వంటవాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. కుష అనే పదానికి నానార్థాలు తెలపండి. ఫస్ట్ వన్ త్రాడు దర్భ, సెకండ్ వన్ శరీరము దర్భ, థర్డ్ వన్ కులము దర్భ, ఫోర్త్ వన్ పక్షి దర్భ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. త్రాడు దర్భ. కుష అనే పదానికి నానార్థాలు త్రాడు దర్భ. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. ఉర్వర అను పదమునకు వ్యుత్పత్తి. ఉర్వర అను పదమునకు వ్యుత్పత్తి. ఫస్ట్ వన్ సమస్త సస్యములు పండునది, సెకండ్ వన్ గొప్పవారిని సైతం వశపరుచుకున్నది, థర్డ్ వన్ భూమిని భరించున్నది, ఫోర్త్ వన్ వక్షస్థలమును రక్షించున్నది. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో వ్యుత్పత్తి మీరు రాసేయండి, వ్యుత్పత్వార్థం అయితే రాసేయండి. సో ఉర్వర అను పదం నాకు వ్యుత్పత్తి. సో మనకి మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా గుర్తించండి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి సమస్త సస్యములు పండునది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉర్వర అను పదం నాకు వ్యుత్పత్వార్థం సమస్త సస్యములు పండునది. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించండి. వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించమన్నాడు. సో ఫస్ట్ వన్ ఇంపు కలుగు, సెకండ్ వన్ మోసము బాధ, థర్డ్ వన్ ఒప్పు అనుకూలత, ఫోర్త్ వన్ ఒప్పు గుర్తు. ఫస్ట్ వన్ ఆ సత్యాలు, సెకండ్ వన్ ఈ సత్యాలు, థర్డ్ వన్ ఈ సత్యాలు, ఫోర్త్ వన్ ఈ సత్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ సత్యాలని అడిగారు అని చెప్పారు మనకి. అంటే ఈ ఫస్ట్ వన్ అలాగే ఈ థర్డ్ వన్ ఈ రెండు కూడా మనకి సత్యాలు. అంటే ఇంపు కలుగు ఒప్పు అనుకూలత ఈ నాలుగు కూడా వనరు అనే పదానికి నానార్థాలుగా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. పజ్జ పదానికి గల నానార్థాలు ఏంటి? ఫస్ట్ వన్ దగ్గర వెనుక మార్గము, సెకండ్ వన్ పని పాన్పు కొన్ని ఎడల, థర్డ్ వన్ సెజ్జ పట్టి పిండలము, ఫోర్త్ వన్ దూరం పుంజి పడును. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పజ్జ అనే పదానికి నానార్థాలు దగ్గర వెనుక మార్గము అని నానార్థాలు ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. లీల నానార్థాలు ఏంటి? ఫస్ట్ వన్ క్రీడ ఆట, సెకండ్ వన్ ఆట పోలిక, థర్డ్ వన్ రీతి విధము, ఫోర్త్ వన్ అధికము విధము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లీలా అనే పదానికి నానార్థాలు ఆట పోలిక. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. మిత్రుడు పదానికి నానార్థాలు ఏంటి? మిత్రుడు అనే పదానికి నానార్థాలు అడిగారు. ఫస్ట్ వన్ స్నేహితుడు సూర్యుడు, సెకండ్ వన్ సన్నిహితుడు చంద్రుడు, థర్డ్ వన్ సఖుడు ఇంద్రుడు, ఫోర్త్ వన్ నెచ్చలి జయంతుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్నేహితుడు సూర్యుడు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మిత్రుడు అనే పదానికి నానార్థాలు స్నేహితుడు సూర్యుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. పండితుడు బుధగ్రహం వేల్పు అను నానార్థాలు గల మాట ఏది? ఫస్ట్ వన్ విభుడు, సెకండ్ వన్ బుధుడు, థర్డ్ వన్ గురుడు, ఫోర్త్ వన్ చదువరి. ఇది కూడా మనకి వెనుక నుంచి ముందుకు అడిగినట్టు మనకి కొన్ని నానార్థాలు ఇచ్చి ఆ పదాన్ని కనుక్కోమని చెప్పారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బుధుడు అనే పదానికి నానార్థాలు పండితుడు బుధగ్రహము వేల్పు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. వజ్రాయుధము పిడుగు అను నానార్థాలు గల మాట ఏది? వజ్రాయుధము పిడుగు అను నానార్థాలు గల మాట ఏది? ఫస్ట్ వన్ పీడనము, సెకండ్ వన్ అరణము, థర్డ్ వన్ యసదము, ఫోర్త్ వన్ అసని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అసని అనే పదానికి వజ్రాయుధము, పిడుగు అని నానార్థాలు అయితే ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. గంధము అనే పదానికి నానార్థాలు ఏంటి? ఫస్ట్ వన్ చందనము, అహంకారము. సెకండ్ వన్ సువాసన, సమూహము. థర్డ్ వన్ గంధకము, గణము. ఫోర్త్ వన్ వాసన, గర్వము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వాసన, గర్వము. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ అండి. కృష్ణ అను పదానికి నానార్థాలు ఏంటి? ఫస్ట్ వన్ నల్లనిది, ద్రౌపది. సెకండ్ వన్ శిఖండి, ద్రౌపది. థర్డ్ వన్ నల్లనిది, కాలము. ఫోర్త్ వన్ పాంచాలి, దుస్సల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కృష్ణ అనే పదానికి నానార్థాలు నల్లనిది, ద్రౌపది. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ అండి. తేకువ అనే పదానికి నానార్థాలు ఏంటి? తేకువ అనే పదానికి నానార్థాలు. ఫస్ట్ వన్ త్యాగము, తీవ్రత. సెకండ్ వన్ ధైర్యము, వివేకము. థర్డ్ వన్ తెగువ, వెలుగు. ఫోర్త్ వన్ తేయాకు, తెప్ప. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ధైర్యము, వివేకము. తేకువ అనే పదానికి నానార్థాలు ధైర్యము, వివేకము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వరకు అయితే మనము ఇవి ప్రీవియస్ అటెండ్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఇవి మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి. సో ఇవి మనం ఒకసారి చూసుకుందాము. సో మనకి ఫస్ట్ క్వశ్చన్. సూర్య చరణము చూడగానే ఒక చరణము పలికెను. పై వాక్యంలో నానార్థములు గుర్తించండి. ఫస్ట్ చరణముకు ఒక రకమైన అర్థం వస్తుంది, రెండో చరణముకు ఒక రకమైన అర్థం వస్తుంది. ఆ రెండింటిని కూడా మనకి గుర్తించమని అడిగారు. సో ఫస్ట్ వన్ కిరణము, మాట. సెకండ్ వన్ కాంతి, జోకు. థర్డ్ వన్ వేడి, పాప. ఫోర్త్ వన్ కిరణము, పద్యపాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సూర్యచరణము చూడగానే అంటే సూర్య కిరణమును చూడగానే ఒక చరణము పలికెను, ఒక పద్యపాదాన్ని పలికెను. సో ఈ విధంగా అయితే మనకి అర్థాలు వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. మీ పాదాల మీద ఒట్టు గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించమన్నాడు. మీ పాదాల మీద ఒట్టు అనే దానికి గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించమన్నాడు. ఒట్టు అంటే ఏంటి? సో ఫస్ట్ వన్ శపథము, కలుగు. సెకండ్ వన్ రగుల్చు, కాల్చు. థర్డ్ వన్ కలుగు, బొరియా. ఫోర్త్ వన్ ఆన, ప్రమాణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒట్టు అనే పదానికి ఆన, ప్రమాణము అని నానార్థాలు అయితే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. పాలు పదానికి నానార్థాలు కానిది గుర్తించమన్నాడండి. సో ఇక్కడ మీరు చూసుకోండి, నానార్థము కానిదేదో గుర్తించండి. ఈ నాలుగింట్లో ఒకటి నానార్థం కానిది, ఆ కానిది గుర్తించమన్నాడు. సో ఫస్ట్ వన్ క్షీరము, భాగము. ఫస్ట్ వన్ క్షీరము, సెకండ్ వన్ భాగము. థర్డ్ వన్ ప్రయోజనము. ఫోర్త్ వన్ సమీపము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాలు అనే పదానికి క్షీరము, భాగము, సమీపము ఈ మూడు కూడా మనకి నానార్థాలుగా వస్తాయి. కానిది అంటే ప్రయోజనము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్. ఒక దిక్కు, సంభావన అనే విభిన్న అర్థాలు వచ్చే నానార్థ పదాన్ని గుర్తించండి. ఒక దిక్కు, సంభావన ఈ రెండు వేరు వేరు అర్థాలను ఇచ్చేటువంటి ఒక పదాన్ని గుర్తించమన్నాడు. ఈ క్రింది ఇచ్చిన నాలుగింట్లో. సో ఫస్ట్ వన్ ఉత్తరము, సెకండ్ వన్ దక్షిణము, థర్డ్ వన్ తూర్పు, ఫోర్త్ వన్ పడమర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. దక్షిణము అంటే ఒక దిక్కు, సంభావన అని అర్థమైతే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్. జాబు, సమాధానము అనే అర్థాలు వచ్చే నానార్థ పదాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ పడమర, సెకండ్ వన్ తూర్పు, థర్డ్ వన్ దక్షిణము, ఫోర్త్ వన్ ఉత్తరము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబు సమాధానం అనే అర్థాలు వచ్చే నానార్థక పదం 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉత్తరము అంటే జాబు సమాధానం అని నానార్థాలు వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. వామనుడు 3వ పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. గీత గీసిన మాటకు నానార్థము కానిదేదో గుర్తించండి. సో ఫస్ట్ వన్ అడుగు, సెకండ్ వన్ పాతిక, థర్డ్ వన్ పాదము, 4th వన్ ఉపాయము. పాదము అనే దానికి నానార్థం కానిది గుర్తించమన్నాడండి. ఈ క్రింది ఇచ్చిన 4గింట్లో ఏదో ఒకటి నానార్థం కానిది. సో ఫస్ట్ వన్ అడుగు, సెకండ్ వన్ పాతిక, థర్డ్ వన్ పాదము, 4th వన్ ఉపాయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? సో మనకి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపాయము అనేది కానిది. పాదము అంటే అడుగు వస్తుంది, పాతిక వస్తుంది, పాదము వస్తుంది. ఈ 3 కూడా మనకి నానార్థాలు. కానీ కానిది వచ్చేసరికి ఉపాయము. సో నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. వర్షమునకు నానార్థములు గుర్తించండి. ఫస్ట్ వన్ వాన, వరద, సెకండ్ వన్ వాన, సంవత్సరము, థర్డ్ వన్ సంవత్సరము, నెల, 4th వన్ సంవత్సరం, యువతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వర్షమునకు నానార్థాలు వాన, సంవత్సరము. సో నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. నాలుక, వాక్కు, జ్వాల ఏ పదానికి నానార్థములు? నాలుక, వాక్కు, జ్వాల ఈ 3 కూడా ఒక పదానికి నానార్థములు. ఆ పదాన్ని గుర్తించమని అడిగాడు. సో ఫస్ట్ వన్ జిహ్వ, సెకండ్ వన్ ధర్మము, థర్డ్ వన్ వాయి, 4th వన్ వాయువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నాలుక అంటే జిహ్వ అంటే నాలుక, వాక్కు, జ్వాల ఈ 3 కూడా నానార్థాలు వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. సమయము అనే పదానికి నానార్థములు గుర్తించండి. సమయము అనే పదానికి నానార్థములు గుర్తించండి. ఫస్ట్ వన్ కాలము, దిక్కు, సెకండ్ వన్ కాలము, యత్నం, థర్డ్ వన్ కాలము, శపథము, 4th వన్ కాలము, ఆనందము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాలము, శపథము. సమయము అంటే కాలము, శపథము అని నానార్థాలు అయితే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. జలము పదానికి నానార్థములు గుర్తించండి. జలము అనే పదానికి నానార్థములు గుర్తించండి. ఫస్ట్ వన్ పండు, ప్రయోజనము, సెకండ్ వన్ నీరు, ఎర్ర తామర, థర్డ్ వన్ కోరిక, దిక్కు, 4th వన్ సముద్రము, వాన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జలము అనే పదానికి నానార్థాలు నీరు, ఎర్ర తామర ఈ 2 కూడా మనకి నానార్థాలుగా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. నాటక భేదంనకు సంబంధించిన నానార్థమును గుర్తించండి. నాటక భేదంనకు సంబంధించిన నానార్థమును గుర్తించండి. సో ఫస్ట్ వన్ వాకిలి, సెకండ్ వన్ వీధి, థర్డ్ వన్ హిమము, 4th వన్ గుమ్మము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వీధి అంటే నాటక భేదం అనే నానార్థాన్ని కూడా మనకి ఇస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. కాయ శబ్దానికి సంబంధించి నానార్థమును గుర్తించండి. ఫస్ట్ వన్ చెట్టు, చెట్టుకాయ, బిడ్డ, సెకండ్ వన్ విడుచు, చెట్టు, థర్డ్ వన్ కృషి, సేద్యము, 4th వన్ నీరు, ఎర్రతామర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాయ అనే శబ్దానికి నానార్థము చెట్టుకాయ, బిడ్డ అని వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. రూపు పదానికి నానార్థములు గుర్తించండి. రూపు అనే పదానికి నానార్థములు గుర్తించండి. ఫస్ట్ వన్ ఆకారము, రూపు, సెకండ్ వన్ చేయి, ఆకారము, థర్డ్ వన్ పండు, ఫలము, 4th వన్ కోరిక, దిక్కు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆకారము, రూపు అని. రూపు అనే పదానికి నానార్థాలు ఆకారము, రూపు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. కృషి, సేద్యము, పరిశ్రమ పదాలకు సంబంధించిన నానార్థమును గుర్తించండి. ఈ 3 పదాలకు కృషి, సేద్యము, పరిశ్రమ ఈ 3 పదాలకు సంబంధించి నానార్థాన్ని గుర్తించమన్నాడండి. ఫస్ట్ వన్ ఆముఖము, సెకండ్ వన్ చిత్రము, థర్డ్ వన్ ప్రయత్నము, 4th వన్ ముఖము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను. ఒకసారి ఆ క్లాసెస్ విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రయత్నము అనే పదానికి మనకి కృషి, సేద్యము, పరిశ్రమ అనే నానార్థాలు అయితే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. ఘనము, మేఘము, అక్షయ పదాలకు చెందిన మరొక నానార్థాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ శరీరము, పరబ్రహ్మము, రూపు, చిత్తము.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇక్కడితో మనము ఒక 40 క్వశ్చన్స్ వరకు అయితే మనము ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ని చూసుకున్నాము. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అటువంటి వీడియోస్ చేయడానికి ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉంటాను. అలాగే నాకైతే ఆలోచన ఉంది ఏంటి అంటే ఇవి ఏవైతే చెప్తున్నానో పర్యాయ పదాలు, ఈ నానార్థాలు, అర్థాలు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి 1 to 10th వరకు టెక్స్ట్ బుక్స్ మొత్తం తీసుకొని అన్నీ ఒకే దగ్గర చేర్చి అర్థాలన్నీ ఒక దగ్గర, నానార్థాలన్నీ ఒక దగ్గర, పర్యాయ పదాలన్నీ ఒక దగ్గర చేర్చి ఒక్కొక్క వీడియో రూపంలో మీ అందరికీ అందించాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. కనీసం ఒక్కొక్కరికైనా వీడియోస్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. సో అలా చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో 15th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. శరీరము అనే పదానికి ఘనము, మేఘము, అక్షయ అనే పదాలు నానార్థాలుగా వస్తాయి. మనము నానార్థాలు, సో నానార్థాలు అంటే ఏంటి? ఒకే పదానికి వేరు వేరు అర్థాలను నానార్థాలు అంటారండి. ఓకేనా? ఒకే పదానికి ఉన్నటువంటి వేరు వేరు అర్థాలను మనము నానార్థాలు అని అంటాము. మరి ఒకే పదానికి ఉన్నటువంటి ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను పర్యాయ పదాలు అంటాం. కానీ వేరు వేరు అర్థాలు ఏవైతే ఇస్తాయో అటువంటి పదాలను మనము నానార్థాలు అని అంటాము. సో ఈరోజు మనం నానార్థాల గురించి చెప్పుకుందాం. నిన్న నేను పర్యాయ పదాలు చెప్పాను, అలాగే ప్రకృతి వికృతుల వీడియో కూడా చేసేసాను, అవి కూడా చూడండి. మిగతావి కూడా ఏవైతే కంప్లీట్ చేయలేదో అవి కూడా చేస్తాను. అండ్ తెలంగాణ టెట్కి నేను చేసిన క్లాసెస్ చాలా యూస్ఫుల్ అయ్యాయి అనేసి ఒకసారి కామెంట్ సెక్షన్స్లో మీరు వెళ్ళి చూడండి. కావాలంటే వాళ్ళు చాలా చెప్పారు, నా క్లాసెస్ చాలా యూస్ఫుల్ అయ్యాయని. యాక్చువల్లీ వాళ్ళకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నా వాళ్ళు క్వాలిఫై అయినందుకు. సో మీరు కూడా అలాగే క్వాలిఫై అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని అనే ఉద్దేశంతో మీకు కూడా వేరేగా చేస్తున్నాను. సో ఏవైతే చేయలేదో అవి కంప్లీట్ చేస్తాను, చేసేవి ఆల్రెడీ మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే నందనుడు అంటే కొడుకు, సంతోషపెట్టేవాడు. సో ఇక్కడ నానార్థాలు వచ్చేసరికి నందనుడు అంటే కొడుకు అని చెప్పుకోవచ్చండి. అదే పర్యాయ పదాలు అయితే నందనుడికి కొడుకు, కుమారుడు, ఈ విధంగా పుత్రుడు ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ నందనుడు అంటే ఇక్కడ కొడుకు అనేది ఒక అర్థం ఇస్తుంది, సంతోషపెట్టేవాడు అనేది కూడా వేరొక అర్థం ఇస్తుంది. సో చూసారా, అదే కొడుకు, పుత్రుడు, పున్నామనరకం నుంచి రక్షించేవాడు ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి కాబట్టి అవి పర్యాయ పదాలు అయ్యాయి. కానీ ఇక్కడ నందనుడు వచ్చేసరికి ఫస్ట్ కొడుకు ఇచ్చాడు, సెకండ్ సంతోషపెట్టేవాడు ఇచ్చాడు. అంటే వేరు వేరు అర్థాలు ఉన్నవి 2 పదాలు ఇచ్చాడు కాబట్టి దీన్ని మనము నానార్థాలు అని అన్నాము. మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ టాపిక్స్ మీద బిట్స్ వీడియోస్ కూడా చేశాను, ఆ బిట్స్ మీరు చూడండి. నెక్స్ట్ పదము, చిహ్నము, పాదము, స్థలము. ఓకేనా? నెక్స్ట్ పరిఘము అంటే బాణము, గాజుకుండ, దెబ్బ. పాకము అంటే పంట, వంట, నారికేళాది కావ్య పాకాలు. నెక్స్ట్ పావనం అంటే జలము, గోమయం, రుద్రాక్ష, పవిత్రం. నెక్స్ట్ దర్శనం అంటే చూపు, కన్ను, అద్దం, బుద్ధి, శాస్త్రం. నెక్స్ట్ దాహం అంటే దప్పిక, కాలుట. ధర్మం అంటే పుణ్యం, న్యాయం, ఆచారం, యజ్ఞం. ధ్వని శబ్దం, వ్యంగ్యార్థం. నెక్స్ట్ జిహ్వ నాలుక, వాక్కు, జ్వాల. సో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు? సో జిహ్వ అనే పదానికి నానార్థాలు క్రింది వాటిలో ఏవేవి అని అడుగుతాడు. నాలుక ఫస్ట్ వన్ ఇస్తాడు, వాక్కు సెకండ్ వన్ ఇస్తాడు, థర్డ్ వన్ జ్వాల ఇస్తాడు, ఫోర్త్ వన్ పై వన్ ఇస్తాడు. సో ఆప్షన్ మనకి ఫోర్త్ వన్ పై వన్ రైట్ అవుతుంది. సో లేదా ఇంకా ఏ విధంగా అడుగుతాడు? జిహ్వ అనే పదానికి క్రింది ఇచ్చిన వాటిలో నానార్థం కానిది ఏది అంటాడు. ఈ 3 ఇస్తాడు, ఇందులో ఒకటి ఇస్తాడు. సో ఇది మనకి కానిది అవుతుంది. సో తిప్పి తిప్పి ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా కూడా అయినా అడుగుతాడు. సో మీ అందరూ జాగ్రత్తగా క్వశ్చన్ చదివి ఆన్సర్స్ అనేవి చేస్తూ ఉండండి. నెక్స్ట్ తార నక్షత్రం, వాలి భార్య, కంటిపాప, ఓంకారం. తీర్థం పుణ్యనది, జలం, ఉపాధ్యాయుడు, మంత్రి. తుండం పక్షి ముక్కు, నోరు, ఖండం. దక్షిణ ఒక దిక్కుకు సంబంధించిన సంభావన. నెక్స్ట్ కుడ్యము గోడ, పూత. కుశ తాడు, నీరు, దర్భ ఒక ద్వీపం. కేతనం జెండా, ఇల్లు. ఖగము పక్షి, బాణము, సూర్యుడు, గాలి. ఘటం కొండ, శిఖరం, పాడునోయి. నెక్స్ట్ కరము
చెయ్యి, మిక్కిలి, తొండము, కిరణము. కరి నిదర్శనం, ఏనుగు, కోతి. కారు నలుపు, అడవి, వర్షర్తువు. నెక్స్ట్ కాయము అంటే శరీరము, సమూహము, స్వభావము. కారు అంటే దట్టము, అజ్ఞానము, పట్టకారు, వ్యర్థపు మాట. నెక్స్ట్ ఈనుడు అంటే సూర్యుడు, ప్రభువు, పోషకుడు, భర్త. ఇలా అంటే బుధుని భార్య, ఆవు, మాట, భూమి. ఉల్క అంటే నిప్పు కణం, కాగడ. యద అంటే హృదయము, భయము. కంఠీరవం అంటే సింహము, మత్తగజము, పావురము. నెక్స్ట్ అనలము అంటే అగ్ని, కృత్తిక, నల్లజీడి, 3 అంకె. నెక్స్ట్ అనిమిషం చేప, రెప్పపాటు లేనిది. నెక్స్ట్ అరుణం అంటే ఎరుపు, కాంతి, కుష్ఠరోగం, బంగారం. నెక్స్ట్ అశని అంటే వజ్రము, పిడుగు. నెక్స్ట్ అస్తరణం అంటే ఎర్ర కంబళి, పరుపు, ఆసనం, ఏనుగు, మీద పరిచే ఎర్ర కంబళి. ఓకేనా? సో నెక్స్ట్ రాజు అంటే ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. దళం గుంపు, ఆకు. జాడ ప్రభావం, గుర్తు. వర్షం సంవత్సరం, వాన, జంబూద్వీపం. ఈ విధంగా అన్నీ ఒకే వీడియోలో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారండి, చాలామంది పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక వర్క్ చేసుకుంటూ ఈ వీడియో మీరు ఆన్లో పెట్టుకుని ఉంచారనుకోండి, మీకు ఒక పక్క మీకు నాలెడ్జ్ వస్తుంది, చదివేసినట్టు అయిపోతుంది, అలాగే మీకు ఆ పక్కన వర్క్ కూడా అయిపోతుంది. సో అందుకోసమని ఇంత గట్టిగా నేను మీకు చెప్తున్నది. ఓకేనా? సో నెక్స్ట్ భూతం పిశాచం, ప్రాణి, జరిగిపోయిన కాలం. పాపము దుష్కృతం, పావడం. ప్రజలు జనులు, సంతానము. నెక్స్ట్ ధనము సంపద, ఆవుల మంద. యుగము 2, కృతత్రేతాది యుగము. పొలము కేదారం, అడవి. వ్యవసాయం కృషి, ప్రయత్నం, పరిశ్రమ, పాటుపడుట. నెక్స్ట్ కళ్యాణం మంచి పని, వివాహం, శుభకార్యం. నెక్స్ట్ కళ్యాణం మంచి పని, వివాహం, శుభకార్యం. ఉద్యోగము ప్రయత్నము, కార్యము. పర్వము మహాభారత భాగం, పండుగ. మహాత్ముడు సమర్థుడు, కృష్ణుడు, అన్నీ తెలిసినవాడు. పురము పట్టణము, ఇల్లు. నారి వింటితాడు, స్త్రీ. నెక్స్ట్ పొద్దు సూర్యుడు, కాలం దినం, ఉషఃకాలం. భువనం ఉదకం, జగం, ఆకాశం. మడుగు అడగు, వంగు, కొలను. రక్తము ఎర్రని రంగు, నెత్తురు, కుంకుమ, రాగి, అనురాగం కలది. వంశం వేణువు, కులము, వెదురు, సమూహము, వెన్నెముక. నెక్స్ట్ విధి బ్రహ్మ, కాలము, భాగ్యము, కర్తవ్యము, చేయవలసినది. నెక్స్ట్ విషం నీరు, గరళం, తామరతూడు. శిఖ సిగ, నెమలిసిగ, ఓడ, సెగ. శిరం తల, శిఖరం, శేనాగ్రం, ప్రధానం. నెక్స్ట్ శుక్తి ముత్యపు చిప్ప, గుర్రపు సుడి, శంఖం. శ్రీ లక్ష్మి సంపద, వృద్ధి, విషం. నెక్స్ట్ అనృతం అసత్యం, సేద్యం, వాణిజ్యం. అమృతం సుధా, నీరు, ముక్తి. ఆశ కోరిక, దిక్కు. నెక్స్ట్ కంకణం తోరం, నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణము. నెక్స్ట్ కన్ను నేత్రము, చూపు, బండి చక్రము. కళ చదువు, శిల్పం, చంద్రునిలో 16వ వంతు. సో నెక్స్ట్
సో నా ఛానల్లో ఇంకా నేను మీకు ఏమేమి చేశాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి మెథడాలజీ, ఓన్లీ తెలుగు మెథడాలజీ 200 బిట్స్, అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ 200 బిట్స్ ఇదే విధంగా చేశాను. నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యారథాన్ క్లాసెస్ చేశాను. అంటే సైకాలజీ సబ్జెక్ట్ మొత్తం ఒకే వీడియోలో చేశాను, సైన్స్ సబ్జెక్ట్ మొత్తం ఒకే వీడియోలో చేశాను. ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేశాను. సో ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ కాలము, సమయము, నలుపు, చావు. నెక్స్ట్ కుండలి, పాము, నెమలి, వరుణుడు. కులము, వంశము, జాతి, ఇల్లు. నెక్స్ట్ కృషి, సేద్యము, యత్నము. గురువు, ఉపాధ్యాయుడు, తండ్రి, పురోహితుడు, బృహస్పతి, మేనమామ, రక్షకుడు. నెక్స్ట్ చరణము, పాదము, పద్యపాదము, కిరణము, వేరు, కులము. నెట్ట ఒడుచు, ఉప్పొంగు, విజృంభించు, రోమాంచితమగు. ఫలము, పండు, ప్రయోజనము, సుఖము. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. నెక్స్ట్ ముద్ర, గుర్తు, అచ్చువేయడం, ఒక అలంకారం. రాజు, ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. లెస్స, శ్రేష్టం, యుక్తం, కుశలం. వనం, తోట, అడవి, జలం. వానం, ఇల్లు, వస్త్రం, కాపురం. వివరము, వివరణము, రంధ్రము, దోషము. నెక్స్ట్ అంబ, అమ్మ, పార్వతి, కాశీరాజు యొక్క కుమార్తె. అక్షరం, పరబ్రహ్మం, నాశనం లేనిది, నీరు, ఓంకారం, ధర్మం, ధ్వనికి లిపి రూపం. అమృతం, నీరు, నేయి, సుధా, పాలు. ఆజ్ఞ, ఉత్తరువు, దండనం, భూమధ్య స్థానం. ఆత్మ, పరమాత్మ, బుద్ధి, ప్రయత్నం. ఆశ, కోరిక, దిక్కు. నెక్స్ట్ హరి, కోతి, ఇంద్రుడు, విష్ణువు, కప్ప, సింహము, సూర్యుడు. బుధుడు, పండితుడు, బుధగ్రహం, వేల్పు. పలుకు, మాట, ముక్క. నెక్స్ట్ రత్నము, మణి, విలువైన, ఉత్తమమైన. ఇవన్నీ కూడా నేనేనండి, ఎందుకంటే నేను కూడా రత్నాన్నేగా. నెక్స్ట్ అంకము, ఒడి, నాటకంలోని ఒక భాగము. అంగము, ఒక దేశం, శరీరం, భాగం, అవయవం. నెక్స్ట్ వీడు, ఇతడు, పట్టణము. వెళ్ళి, ప్రవాహం, పరంపర, తెలుపు. నెక్స్ట్ శరము, బాణము, నీరు, రెల్లు. శాఖ, కొమ్ము, కొమ్మ, చెయ్యి, వేద భాగము. సమయము, కాలము, ప్రతిజ్ఞ, సిద్ధాంతము. సూత్రము, నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. నెక్స్ట్ ఉచితం, రుసుము లేనిది, తగినది, యుక్తము. ఎరుక, పరిచయం, సోదె, తెలివి. కరణం, పనిముట్టు, శరీరం. గజం, ఏనుగు, 3 అడుగుల కొలత, 8 అనే సంఖ్య. గుణం, దారం, స్వభావం, అల్లెతాడు, వెంటినారి. నెక్స్ట్ నెమ్మి, ప్రేమ, నెమ్మది, సంతోషం, నెమలి. పక్షం, 15 రోజులు, రెక్క, పక్క, పగ, వైపు. పారణ, ఉపవాసానంతర భోజనము, భోజనము. పుండరీకం, పులి, తెల్ల తామర, కప్ప, తీయ మామిడి. అక్షము, బండి ఇరుసు, సర్పము, జోదము, పాచిక. నెక్స్ట్ దృష్టి, చూపు, కన్ను, బుద్ధి. దొర, రాజు, గొప్పవాడు, సమానుడు. ద్వారం, వాకిలి, ఉపాయం. ధర, నేల, వెల, రక్తనాళం. నరుడు, మానవుడు, అర్జునుడు, ఒక ఋషి. నెక్స్ట్ తలపెట్టు, అనుకును, ప్రారంభించు, ప్రస్తావించు. తేజస్సు, ప్రకాశం, ప్రభావం, పరాక్రమం. తేరు, రథం, కలుగు. దిక్కు, దిశ, శరణం, వైపు. దివి,
స్వర్గం ఆకాశం పాలపిట్ట. జలజం చేప తామర ఉప్పు శంఖం నత్తగుల్ల. జలము నీళ్ళు పూర్వాషాఢ నక్షత్రం. తనువు దేహం తోలు సన్నం. తమము దుఃఖం చీకటి తమోగుణం. తమ్మి పద్మం పద్మవ్యూహం. సో నానార్థాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. సో చక్కగా చూసేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.